నాయన మందిర ప్రతిష్ట కార్యక్రమం మీ నామలో జరిగిన ప్రయాణించే వందనాలు స్తోత్రాలు. దేవ మీ దాసులు నాయన మోషే బ్రదరు నాయన తన భార్య బిడ్డలను మీరు దేవాల తండ్రి రక్షించుకుని సహవాసంతో ఈ ప్రాంతానికి పంపబడినారు. దేవా ఇక్కడ నాయన అనేకమైన కష్టాలు ఎదుర్కొందరు మా పితలైన వారిని ముందు పెట్టుకుని దేవా నాయన వారు చూపిన మాదిరి వారు చూపిన దేవాల తండ్రి మార్గంలోనే వారు అడుగులు వేసుకుంటూ ఇంతవరకు విశ్వాసంతో కొనసాగడానికి చూపిన కొరకే వందనాలు స్తోత్రాలు. దేవారికి స్వాజీవితం విధిస్తున్న గృహము దేవచ్చిన తన మందిరం కొరకే వందనాలు. దేవాదిని మీ నామలో ప్రతిష్ఠిస్తుండగా దేవానంతని నీ గొప్ప కార్యంలో జరిగి మీ అద్భుత మీ ఆర్థికార్య సూచికార్యం జరిగించి ఇంకా ముందున్న దినములలో మీ నామం ఇక్కడ స్థాపించబడడానికి మీ రాజ్యం తెలుపబడడానికి కావలసిన ఇక్కడ నాయన చుట్టుప్రక్కల ప్రాంతాలే పరిశీలించడానికి మీ రాజ్యం కట్టబడినట్లుగా ఆయన మీరే దీవించి ఆస్వాదించుమని ఏ సైపు నామం బట్టి అడుగుతున్నాం తండ్రి. దేవారాత్రులు కాపాడువాడు అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు ప్రతి క్షణం రక్షకుడు రక్షకుడు ప్రతి క్షణం రక్షకుడు రక్షకుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రారంభిస్తున్నాను. ఆమేన్. ఇలా వచ్చి అసెంబ్లీ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. ఎక్కడ స్థలం లేకుండా పరిస్థితిని మీరు తిరస్కరించుకోవడం ప్రభా మనుషులకు అవసరమైన మనుషులు కలవాల్సిన సౌఖ్యంగా సుఖముగాను పరిచయం సమకూర్చుకోవడానికి సహాయం చేయవచ్చు. ఎక్కడ లేకుండా చేయవచ్చు. ప్రభా లేకుండా చేయవచ్చు. కనపరుచుటకు ఈ స్థలాన్ని ప్రతిష్ఠితున్న విధానం ఆదరణ నీవే ప్రభువా
దేవా ఆదరణు నీవే ప్రభువా. దేశానికి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇద్దరు పైన దయల తండ్రి సహవాస పరిచయం ద్వారా తండ్రి సహవాస పరిచయం ద్వారా సహవాస పరిచయం నాయనాన్ని గొప్పడానికి ప్రారంభించడానికి కొన్నాళ్ళు ప్రతి సంవత్సరం ఆశీర్వదిస్తానికి అనేకులు పాటలు ఆయన అనేకులను సన్నిధి నడిపించగలిగినటువంటి ఆయన ఆధ్యాత్మికతలో నచ్చగలిగినటువంటి ఆయన ఆత్మీయమైనటువంటి ఆయన దీవించి ఆశీర్వించి అనేకులు సన్నిధికి రాజ్యాన్ని సిద్ధపరచడానికి ప్రభావ అనేకులను సిద్ధపరచడానికి బలపరిచి దీవించి ఆశీర్వదించి మీరు మాకు నమ్ము తెచ్చుకున్నాను యేసు మాట్లాడుచున్నాం తెలియదు. సింహాసనం నీలో నివసింపచేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. సచిదారి నుండి బాబురావు పరిశుద్ధులైన ఈ దాసు ద్వారా ప్రభావ ఈ యొక్క మందిరం ప్రెస్ చేస్తుండగా మీ కృప మీ సన్నిధించండి. అనేక మంది ప్రభావ మానవసుడిగా మీ మార్పు నడిపించడానికి ఈ యొక్క ప్రభావ తండ్రి ప్రార్థన మందిరంగా ఇదిగో సమస్త అన్ని జీవులకు ప్రార్థన మందిరం అని రాయబడలేదని వాక్యం చెప్తుంది. అటు వాక్యాన్ని బట్టి అనేక మంది రక్షించబడినట్లుగా ప్రభావ సహాయం చేయండి. ఇవన్నీ సేవకుడు మోసంతో ప్రభావ ప్రయాసపడ్డాడు. అయ్యా ప్రయాసం మీరు చూస్తున్న దేవుడు కనుక అనేకులను ప్రభు మీరు రక్షించండి. అనేకులకు ప్రభు మాదిరిగా వెలుగుతున్న జ్యోతిగా నిలబెట్టండి. మీ బుద్ధి మార్గం నడిచిన వారిని నిరంతరము ప్రకాశించే జ్యోతులుగా ఉంటున్నావు. ఇదిగో మా మంచి తెచ్చిన మీ యొక్క సేవకులను బట్టి మన స్తోత్రాలు నిలిచి యేసునామమున నడుపుతున్నాం తండ్రి. జయము జయము జయము. తండ్రి ప్రేమ కుమారుని ప్రేమ పరిశుద్ధాత్మను నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. జయము 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 జయము
కొన్ని సంవత్సరాలు అదే ఇదిగో ఈ మందిర ప్రాంగణం ప్రభావిలో ప్రారంభిస్తున్నది ఆయన మీరు మీరు ప్రవేశించండి ఆయన మీ బిడ్డలు మీరు దేవా ఇదిగో స్టాండర్డ్ ఉండలేదండి లైటింగ్ నువ్వు వేసి ఆటో అడ్జస్ట్ దేవుని సన్నిధిలో చెప్పినట్టు ప్రభావి మందిరం ప్రతిష్ఠిస్తున్నట్టుగా మీ సన్నిధికి దయచేయండి ఈ పనిలో సహకరించిన ప్రతి వారికి మీకు దయచేయండి ఈ పనిలో ప్రారంభమైన సహకరించిన ప్రతి వారికి మీ ఆశీర్వాదం దయచేయండి యేసు నామములో వచ్చిన తండ్రి నాకెంతో మేలులు చేసి విశ్వాసం ఆధారం చేసుకుని దీక్షను ఆధారం చేసుకుని బోధనలో జ్ఞానానికి చూడకుండా ఇతను చూసుకుంటూ దీక్ష విశ్వాసంలో ఉన్నటువంటి మందిరాన్ని ప్రయత్నించాలి ప్రవేశించి ఈ సంఖ్య ప్రసిద్ధం చేసి అనేక ఆత్మలు వచ్చినది మార్పు సహాయించండి ఇదే ద్వారాలో ప్రవేశించండి అన్న వాక్యాలను నెరవేర్పులో దయచేయాలి యేసు మాట్లాడుకుంటున్నాము దయచేసి ఎవరైనా గ్రామ వద్ద వారు ఉంటే గ్రామ వద్ద
Thank you.
చేరిగింది కొంచెం ముందుకు అడ్జస్ట్ అవ్వండి. దయచేసి ఇటు తిరగండి. మీరు కూడా ఎదురుకి వెళ్ళిపోండి ఎవరైనా వారు కొంచెం ముందు జరగాల్సిందిగా మనం చేస్తున్నాం. మీరు ఎదురుకి వెళ్ళిపోండి మధ్యలో రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు ఒక పల్లవి ఒక చరణం పాడవలసిందిగా మనం చేస్తున్నాం. రవికిరణ్ గారు మీరే కొడుతున్నారు బాగా మీరే కొట్టుడు కొడుతున్నారు సౌండ్ అంటే Thank you.
సమయంలో మరి సహవాస నాయకులు మరి అయ్య గారిని సన్మానించవలసిన పెద్దలు స్వామి ముందుకు వచ్చి మరి తన యొక్క మాటలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఒక్క నిమిషం 2 నిమిషాలు దయచేసి స్వామి గారు త్వరగా తెలియజేయడానికి కోరుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవనామం మీ అందరికీ నా వందనాలు. అలాగే మన మధ్య ఉన్నటువంటి మరి మన బండి భోషణం తాతయ్య గారు, అతని మామగారు, ప్రథమ పుత్రుడు బండి అంజయ్య గారు, ఎల్ఎఫ్ వ్యవస్థాపకులు, మరి మన ఈ వేళకి కూర్చుంటే కారకులు, మరి ఆయనతో ప్రయాసపడి మన మన మధ్యలో మనం చాలా అదృష్టంగా మనం భావించాలి. దేవునికి మహిమ కలుగును కాక. అలాగే అంతేకాకుండా మనం చాలా దూర ప్రాంతం నుంచి చాలామంది విజయవాడ నుంచి, మరి హైదరాబాద్ నుంచి, నర్సాపురం నుంచి, పొన్నమండ నుంచి, పాల్గొండ నుంచి ఇంకా చాలా దూర ప్రాంతాలు చాలామంది వచ్చారు. మన స్థానిక సంఘీయులు ఉన్నారు. అందరూ కూడా అనేక వందనాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వందనాలు తెలియజేస్తూ, అలాగే ఎంతో ప్రయాసపడి మరి మందిరం విషయంలో మరి పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఇంచుమించుగా 2 సంవత్సరాల పైన అవుతుంది. మరి అయ్యగారు ప్రార్థన చేయగా దేవుడు ప్రేరేపణ మేరకు ఈ స్థలాన్ని చూపించగా మరి ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత మన సీనియర్ మన మధ్యన ఉన్నారు. వారి ద్వారా ఇక్కడ నిలబడడానికి దేవుడు మన కృప తెలుస్తున్న విధానం బట్టి మనం తెలుస్తున్నాం. అలాగే మరి అయ్యగారు ఈ మందిరాన్ని మొదలుపెట్టి 7 సంవత్సరాలు అయింది. మరి 7 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పట్ల ప్రయాస అసలు అది చెప్పశక్యం కాదు. ఎందుకంటే వాళ్ళకి 2 పాటలు, ఒక పాస్టర్ గారు, పాస్టర్ గారు వారున్న చిన్న ఇంట్లోనే మరి ఆరాధన కూడా జరుగుతుంది. ఆధారం వచ్చిందంటే ఇదంతా మందిరంగా మారిపోయింది. మన సమావేశమైనప్పటికీ మందిరం అంతా ఇదిగా మారిపోయింది. ఎందుకంటే ఉన్నదే చిన్న రూము, అన్ని దాంట్లోనే మేము చాలా చాలా బాధపడేవాడు ఆ కుటుంబాన్ని చూసి. చాలా ప్రయాసపడ్డారు, చాలా ప్రార్థన. మరి ఒక రకంగా సంఘ విశ్వాసులుగా మనలో ప్రార్థన లోపం ఏంటో తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడి ఈ మందిరం నిర్మాణం జరిగిందంటే డెఫినెట్గా మాకు ఆత్మ లోపాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఎంత లోపమైనప్పుడు కూడా దేవుని కొరకు చెప్పున
మన సేవకులు సావాస సేవకుల యొక్క ప్రార్థన చెప్పిన అయ్యగారి యొక్క కుటుంబము వాళ్ళ యొక్క ప్రార్థన చెప్పిన ఈ ఇంతవరకు ఇలా జరగడం గొప్ప అదృష్టం దేవుని కృప. అలాగే ఇది జరగడానికి ఇక్కడ ఉన్న సంఘీయులందరూ కూడా చాలా శ్రమించారు. మరి ముఖ్యంగా దీంట్లో మరి దొరబాబు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారి కుటుంబం వారు పడ్డ ప్రయాస, అలాగే నాగబాబు గారు కానీ, అలాగే సాయి గారు కానీ, అలాగే మరి చిట్టుబాబు బ్రదర్స్ ఇద్దరు మాస్టర్ వాళ్ళ కంపెనీ వాళ్ళ అలాగే చాలా మంది ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని అలాగే కొన్ని పేరు నాకు తెలియదు. అలాగే మన కార్యదర్శి గారు కాశీ గారు, ఆయన ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కాశీ గారు ప్రత్యేక వారు కూడా మీకు మొదలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి చాలా ప్రయాసపడ్డానండి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అయ్యగారికి చాలా విషయాలు తిరిగి వచ్చింది అనుకుంటున్నాను. అమ్మవారిని మోసే సేవ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మోసే వచ్చేస్తారు. అందరికీ ముందుగా మోసే వస్తారు, 4 రోజులు ముందు వస్తారు, 4 రోజులు ఎక్కువగా ఉంటారు. అందుకని చాలాసార్లు నన్ను క్షమించాలి అయ్యగారు కానీ మన మోసే పాస్పోర్ట్. ఎందుకంటే ఆయనకి పిల్లలు కుటుంబం అక్కర్లేదు, ఫోన్ వస్తే ముందు వెళ్ళిపోతారు. నేను చాలాసార్లు ఇక్కడ సావాసం కట్టాలి వచ్చారు కదా, ఈ సావాసాన్ని సంఘ విశ్వాసం కూడా ఈ కుటుంబాల నుంచి కూడా మీరు కొన్ని పట్టించుకోవాలి. మరి వెళ్ళిపోయి మీరు అక్కడే ఉంటున్నారు, మీ వర్క్ మీరు హ్యాపీగా ఉన్నారు. మరి పిల్లలు మీ పాస్టర్ గారి పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి. అసలు నన్ను పట్టించుకోవట్లేదు మీరు అందరూ, విశ్వాసం కూడా బాధపడుతున్నారు. అందులో నేను కూడా చాలా బాధపడుతున్నాను. అది చాలాసార్లు తక్కువ కన్నా తెలియదు కానీ అలాగా అన్న కూడా జరిగింది, నన్ను క్షమించాలి. అలాగే ముఖ్యంగా మన సంఘం మన వెళ్ళే సహవాసంలో ప్రేమ క్రియాశీల సహవాసం తెలుగు. అంటే ప్రేమని మన మాటల్లోని చూపులని చూపించడం కాదు కానీ క్రియలో చూపించాలి. అయిగా చెప్పాను మాట క్రియలో చూస్తే నిజమైన ప్రేమ అని చెప్పరా. ఎందుకంటే ఈ మాట ఎందుకు మీరు చెప్తుంటే ప్రేమ చాలా ఇంపార్టెంట్. దాంట్లో పశ్చాత్తాపం క్షమాపణ రెండు మాత్రం మన సహవాసంలో చాలా ముఖ్యమైనటువంటి రెండు మాట. మోసే పాస్టర్ కంటే ముందుగా బాబురావు గారు మన రావడం జరిగింది. మన సహవాసం ఇంచుమించు 250 పైన మన బ్రాంచీలో కూడా జరిగింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, చాలా దేశాల్లో కూడా ఉన్నాయి. ఇంకా చాలా మంది తెలియదు విషయం చాలా ఉన్నాయి. అయితే ఎందుకు ఈ మాట చెప్తుందంటే క్షమాపణ పశ్చాత్తాపం లేకపోతే అసలు మన సహవాసానికి మన యొక్క ఆరాధన కానీ మన యొక్క ప్రార్థన కానీ అర్థమే లేదు అసలు. ఎందుకంటే మన ముందు వచ్చిన కూడా చాలామంది కొంతమంది బయట ఉన్నారు కాదు సహవాసం, కొంతమంది సహవాసం బయట ఉన్నారు, అప్పుడప్పుడు కలుస్తున్నారు కానీ బయట ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దేవుడి ప్రేమ మీలో ఉంటే ఎందుకు నేను బయట ఉన్నాను, నా ద్వారానే దేవుడు ఇక్కడ తీసుకొచ్చాను కదా, నేను ఎందుకు బయట ఉన్నాను, మా బిడ్డల సేవకుల యొక్క ప్రార్థన ద్వారా నేను ఇక్కడికి వచ్చాను కదా, నేను ఎందుకు బయట సేవ చేసుకోవాలి అని ఆలోచన వాళ్ళకి సొంతంగా కలగాలి. దేవుడి యొక్క ప్రేరణ బట్టి ఖచ్చితంగా కలిగి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సేవకుల ప్రార్థన బట్టి మనం క్షమించే స్వభావం లేకపోయినా, పశ్చాత్తాపడే స్వభావం లేకపోయినా మనం ఈ లవైన ఫెలోషిప్లో ఉండడానికి అసలు అర్థం ఉండదు. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు గాయపడ్డ కానీ నాకు ఒకటే అలవాటు, నా జీవితకాలం అంతా కూడా లవ్లీ నటించారు. ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోవాలి, ఎవరున్నా ఎవరు లేకపోయినా నా జీవితకాలం అంతా కూడా ఎప్పుడో చెప్పిన వాగ్దానం మళ్ళా చెప్తున్నాను మీ అందరి ముందు లవ్లీ యాక్షన్ తెలుస్తుంది. మీరు కూడా నేను ఏమైనా చేస్తానో అందరికీ వెళ్ళకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈవేళ నేను ఇలా ఉన్నదానికి కారణం ఐజాక్ అయ్యారు. అంటే ప్రశ్న లేకపోతే ఇవాళ నా బిడ్డలు కానీ నా కుటుంబానికి కానీ ఇవాళ అడ్రస్ లేదు. అడ్రస్ లేకుండా రోడ్డు మీద పడిపోయిన సమయంలో అయ్యారు ఒకే ఒక మాట చెప్తాను, క్షమించామని ఒక మాట ఏంటని చెప్పారు. మన అయ్యారు ఇప్పుడు ఒక మాట మీకు ఎప్పుడు వస్తున్నారు. కాబట్టి ఒకే ఒకసారి నేను రోడ్డు మీద పడిపోయిన గొప్ప లైఫ్లో నేను రోడ్డు మీద గుర్తించినప్పుడు ఈ విషయం తెలుసుకుని అయ్యా నా వరకు ప్రార్థన చేయండి, నా పరిస్థితి ఎలా ఉందని అడిగిన ఒకే ఒక మాట. మొట్టమొదటి పరిచయం అయ్యగారు. అయ్యగారు ఒకే మాట అన్నారు, అయ్యగారు గుర్తుంది లేదు. నేను ఎందుకు ప్రార్థన చేయాలి అన్నాను. అదైతే ప్రార్థన చేసిన నా పరిస్థితి బాగాలేదు అని అడిగారు. నేను ప్రార్థన చేసి ఏమవుతుంది అనుకుంటున్నాను అన్నారు. మీరు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, నేను మళ్ళీ తిరిగి నా లైఫ్లో నేను మళ్ళీ అభివృద్ధిలో నడవగలుగుతాను, సమాధానం ఉంటుంది, అది ప్రార్థన మీరు చేయండి అంటే లేదు మీరు ఏంటంటే తప్పు, మీకు అర్థమైంది మరి తప్పు. నేను ప్రార్థన చేస్తే మీకు 50% వస్తుంది, చేస్తుంది. మీకు 100 కావాలి, 50 కావాలి అని 100 కావాలనుకుంటాను కదా మనమైనా, నాకు 100 కావాలి అని. మీకు 100 కావాలంటే నువ్వు వచ్చి చూసి మీరు మార్మల్స్ పొందండి,
మీ ప్రార్థన మీరు చేసుకొని మీరు ఉంటారని మీకు అండగా ప్రార్థన చేస్తాను. అప్పుడు 100% వస్తుంది. నేను చేయమంటే చేస్తాను కానీ 50% వస్తుంది. సరిపోతుంది మీకు అన్నారు. సరిపోతుంది 50% సరిపోతుంది. మనకున్న కష్టాలకి మనకున్న శ్రమకి మనకున్న ఇబ్బందులకి 15% సరిపోతుంది. 115 సరిపోతుంది. 100 కోరుకుంటాను కదా. కాబట్టి 100 కావాలి అన్నప్పుడు మీరైతే 100 వచ్చి మారు మనసులో ఉందండి. అప్పుడు 100% మీ బ్లెస్సింగ్ వస్తుంది. అని వెంటనే నా పిల్లల్ని నా భార్య నేను అందరూ తీసుకుని 100 మేము మారు మనసులో చూడడం జరిగింది. ఆ రీజన్తో ఈరోజు కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఈ సమాజంలో ఉన్నాను. నేను చాలా రోజులు మెసేజ్ ఇవ్వడానికి ఎక్కడైనా కూడా నా ఫౌండేషన్లో మెసేజ్ అని మాత్రమే చెప్తున్నాను. సందేహం లేదు. ఒకవేళ ఇక్కడ అనుకుంటారేమో మనకి ఏం చెప్పి మీరు పాడు చేస్తున్నారో బయట అనుకుంటారేమో. అయ్యా ఆ అవకాశం లేనే లేదు నా ద్వారా. నేను ఎప్పుడు సమాజానికి మరో అత్యంత వ్యవహారం నేను చేయను, అలా మాట్లాడను. ఎందుకంటే నాకు ఇవాళ ఉన్నట్టునే కాకుండా ఆర్గనైజేషన్ తెలియదు. దేశాన్ని తీసుకుంటే మరి ఇవాళ ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా జరుగుతుందంటే జీవనంలో మీరు అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారా? అలాగే మరి మరొక గవర్నమెంట్ ఫెలోషిప్లో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆయన కూడా వందలో ప్రత్యేక వందలు చెప్పారు. మరొక ముఖ్య అతిథి రాలేదు మన మధ్యకి. భూషణ్ గారు కృష్ణఘాట్ నుంచి 5 వచ్చిన స్థలం నుంచి రిప్రజెంటేటివ్గా భూషణ్ గారి తరఫున పాప వచ్చారు. హాస్పిటల్ వందలు తెలియజేస్తున్నాను. అలాగే దాసయ్య గారు ఇచ్చారు. మన సమాజం బిగినింగ్ నుంచి కూడా అయ్యారికి రైట్ హ్యాండ్ ఉన్నటువంటి మన దాస్ గారు కూడా ఆయన కూడా వందలు తెలియజేస్తున్నారు. ఎవరైనా మర్చిపోతే చూడండి. ఇంకా యూత్ ఉన్నారు. కొంచెం నాకు కూడా వచ్చిన చిన్నవాడు కాబట్టి గౌరవ గారు కానీ మరి ఈ చెప్పకపోతున్నాను. చూడండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి మరొక ఉంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో అయ్యగారికి మనం చేయాలని అనుకుంటున్నాం. అయ్యగారి ద్వారా దయచేసి పులిపిట్ ఎవరైనా పక్కకు పెట్టారా? అందరికీ కనపడకూడదు. మళ్ళీ తీసుకుంటారు. ఈ సమయంలో మరి అమలాపురం స్థానిక సేవకులు మోషే అయ్యారు. అలాగే నేరక్క మరి అయ్యాన్ని చిన్న సన్మానం చేయాలని ఆశపడుతున్నాడు. గట్టిగా చెప్పడం కొడుతూ మన నాయకులను గౌరవించుకోవాలి. మరి మీ చాయిసీ చిన్న పాప ఒకసారి గట్టిగా చెప్పండి. ఎంతో ప్రయాసంతో ఈ నెలలో కూడా వచ్చారంటే నాకే చాలా ఇబ్బందిగా ఉంది కదా. ఐదారు వచ్చారు. అయినప్పటికీ ఐదారు ఇబ్బంది చిన్నకి బాగా చాలా రోజులు కలగన్నారు. మరి సేవలో మరి ప్రారంభ నుండి శ్రీనాథ్ ఉన్నారు కదా. గట్టిగా చెప్పండి. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి మరి వాళ్ళందరినీ ప్రాంతం ఆహ్వానిస్తున్నాం. వస్తుంది కొంచెం. హలో తెలంగాణ
వైద్యుల నుంచి పాలకుల నుంచి నర్సాపుల నుంచి అనేక మంది వచ్చి ఉన్నారు. మన పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ సమయంలో స్వామి గారిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు అన్నింటికీ నేను ముందున్నానని చెప్పి స్వామి గారి ముందు నడిపించారు. ఆయన ప్రభుత్వం చెప్తున్నాం. అలాగే అందరికీ జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత సాయి గారు ఉండాలి. చెప్పండి. సాయి గారు, నాగబాబు గారు, గౌరవ్ గారు, మరి సమయం అయిపోతుంది. పెద్దలైన వారికి ఎవరైనా అమలు స్థానిక పెద్దలు మన ముందు రావాలని మనం చేస్తున్నాం. స్టార్టింగ్ లో పిల్లలు లేరు. మీరు ప్రార్థన చేస్తే ఉంటారు కదా. సమయాలు వాటి సమయాలను పెట్టుకున్నారు. సహవాసానికి వచ్చి ప్రార్థన చేశాక పెట్టుకుంటారు. ఇంకేదో త్వరగా ముందు రావాలని మనం జరిగి పక్క కూడా తీస్తాం.